क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। సారీ ఆంటీ. వాట్? చూసావా నన్ను? నేను ఆంటీలా ఉన్నానా నీకు? ఈ షార్ట్ డ్రెస్ వేసుకోగానే నువ్వు పెద్ద అందగత్తివా? అమ్మలాగా ఉన్నావు నువ్వు. ఎవరిని ఈవిని ఇక్కడ తీసుకొచ్చారో దయచేసి ఆవిని తీసుకువెళ్ళండి. మీరా? ఈమె తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. వీఆర్ రియలీ సారీ. మీరు నాతో రండి. ఇక్కడికి తీసుకొస్తున్నారు సమీర్. అమ్మా నీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, అసలు ఏం డ్రెస్ ఇది? ఏం మేకప్ అమ్మా ఇది? ఓ అదంతా ఏమీ లేదులే. ఆ క్లబ్ లో ఎలా పనిచేస్తానో అని అమ్మా చూడాలనుకున్నాను అంతే. ఇది నైట్ క్లబ్, యంగ్ క్రౌడ్ వస్తారు, నీలాంటి వాళ్ళు కాదు. అయినా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇక్కడ గొడవ పడతావేంటి? ఆ పొగరబోతు పిల్ల నన్ను ఆంటీ అని పిలిచింది. ఆంటీ అనకుండా ఇంకా ఏమనాలి నిన్ను? నేను నీ అమ్మని సరే, కానీ లోకల్ అందరికీ నేను ఆంటీ ఏమి అవను కదా. అమ్మా, నా దగ్గర నీతో మాట్లాడడానికి అంత టైం ఏమీ లేదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ముందు డ్రెస్ మార్చుకో. ఓకే ఓకే వెళ్ళు సరే వెళ్ళు. సరే ఫైన్. సమీర్, నాకు నీ చాయిస్ చాలా బాగా నచ్చింది, కానీ రీమా ఒక విషయం అర్థం కాలేదు. నీకెలా ఈ పిచ్చోడు నచ్చాడు? నేను అలాంటిదేం చెప్పాను కదా లేదు. రీమా, మా అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు నా భయాన్నంతా పోగొట్టేశారు. నెక్స్ట్ మంత్ మా పేరెంట్స్ ఇక్కడికి వస్తారు. వావ్, వాళ్ళను మన ఇంటికి తీసురా. పెళ్లి మాటలు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఏమైంది? ఏంటి చూస్తున్నా? సమీర్ ప్లీజ్, నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావు, ఇలాంటి పనులు ఏమి చెయ్యొద్దు. కానీ వాడు నిన్ను తప్పుగా చూస్తున్నాడు కదా. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. కానీ అరే నేను నువ్వు ఒక వెళ్తున్నా. పని చేయి సమీర్, తనని బైక్ లో డ్రాప్ చేయి, నేను క్యాబ్ లో వెళ్తాను. ఓకే అమ్మా. టేక్ బాయ్ కేర్ ఆంటీ. అమ్మా. బాయ్. థ్యాంక్ యూ. అంటే నువ్వు నా కొడుకు గర్ల్ ఫ్రెండ్కి సైట్ కొడుతున్నావు? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఐసి, అయితే నన్ను సైట్ కొడుతున్నావా? నేను ఎవరిని సైట్ కొట్టలేదే. వెల్, ఒకవేళ నువ్వు సైట్ కొట్టినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ధారాళంగా సైట్ కొట్టుకో. చూడండి, పార్సల్లో ఈ అడ్రస్సే రాసుంది. నేనైతే కరెక్ట్గానే వచ్చాను.
నేను చెప్తున్నాను కదా, ఈ పార్సిల్ ఇక్కడ ఆర్డర్ చేసి ఉండరు. ఇది మంచి వాళ్ళు ఉండే ఇల్లు. ఇలాంటి పుస్తకాలు ఇక్కడ ఆర్డర్ చేస్తారా? ఇది తీసుకుని వెళ్ళిపా. అరే ఇంట్లో ఎవరైనా ఆర్డర్ చేశారేమో ఒకసారి ఆహా, కనుక్కోండి. ఒక్క నిమిషం ఇవ్వండి, నా దగ్గర ఇవ్వండి. ఎక్కడ సైన్ చేయాలి చెప్పండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మ్యామ్. ఏంటి నువ్వు? ఒకవేళ సమీర్ ఆర్డర్ చేశాడో ఏంటో, వాడితో ఏం చెప్పొద్దు, లేదంటే సిగ్గుపడతాడు. అలాగే మేడం. ఇదిగో కాస్త సమీర్కి కాల్ చేయి. ఎంతసేపు అయింది ఇంకా రాలేదు. సరే మేడం. అమ్మా చూడు, నాతో పాటు ఎవరొచ్చారు? హలో ఆంటీ. హలో. సమీర్ ఇతను వీడు ఆకాష్. మేము స్కూల్లో కలిసి చదువుకున్నాక మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? ఆకాష్. ఆకాష్ అవస్థి. ఓ మై గాడ్, నువ్వెంత ఎదిగిపోయావో. కానీ ఆంటీ మీరు ఇంకా అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆ, నీ ఫ్యామిలీ ఆగ్రాకి షిఫ్ట్ అయింది కదా, మరి నువ్వు మాత్రం ఎలా? అంటే మేము ఇప్పటికే అక్కడే ఉన్నాం. అయితే నాకు అక్కడ ఉద్యోగం దొరకలేదు. తనే క్లబ్కి బౌన్సర్స్ కావాలని చెప్పాడు. అందుకే వచ్చాను. తనే క్లబ్లో నాకు జాబ్ ఇప్పించాడు. థ్యాంక్ యూ మిత్రమా. ఫార్మాలిటీస్ అన్నీ వద్దురా, ముందు టిఫిన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆ, అది సరే గాని ఆకాష్, ఇక్కడ నువ్వు ఎక్కడుంటున్నావు? ఓ అదే ఆంటీ, ఇప్పుడు నేను ప్రస్తుతానికి జేపీ గెస్ట్ హౌస్లో ఉన్నాను. పీజీ కోసం వెతుకుతున్నాను. పీజీ? ఆశ్చర్యంగా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటూ నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటావేంటి? ఏంటి సమీర్? యూర్ రైట్ మామ్, నువ్వు ఇక్కడే ఉండరా. అరే వద్దొద్దు సమీర్, ఇంకా ఆంటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే. కానీ మేము ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాం. ముందు బ్రేక్ఫాస్ట్ చేసి సామాన్లన్నీ పట్టుకొచ్చే. థ్యాంక్ యూ. హే, ఇది కూడా నీలాగనే. ఆకాష్, వెల్కమ్. నీకోసం ఒక రూమ్ పైన రెడీ చేసి పెట్టాను. సమీర్, ఆకాష్కి రూమ్ చూపించు. నీ ఇల్లులాగా నువ్వు ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మామ్, సమీర్, అది ఆకాష్కి ఏమైనా అవసరం ఉందో అని అడిగి వెళదామని నేను ఇక్కడికి. అబ్బాయి నాకేం వద్దంటీ. ఒకవేళ అవసరం అయితే నేనే మీకు చెప్తాను. మామ్, హా? నేను మార్కెట్కి వెళ్ళొస్తాను.
నీకేమైనా కావాలా? వద్దు సమీర్, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏం అక్కర్లేదు. అరే, భయపడకు. మీరా? హా, నేనే వచ్చాను. యాక్చువల్లీ అది నాకు నీ నుంచి చిన్న హెల్ప్ కావాలి. ప్లీజ్. సిగ్గుపడతావెందుకు? కమాన్ వెయ్. అలాగే. తమ్ముడు టిఫిన్ రెడీగానే ఉంది. సరే, వస్తాడు. నువ్వు అని రెడీ చేయి, వెళ్ళు. సమీర్, ఇదిగో. ఇంకా రోజు ఎలా ఉంది? సూపర్. ఏంటి జిల్లు అక్క, ఈ రోజు కూడా ఇదేనా? రోజు ఒకే టిఫిన్. రేపు పరాటా చెయ్యి. సరే బాబు. ఆకాష్, మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మనం ఇవాళ త్వరగా వెళ్ళాలట. బాగా పెద్ద పార్టీ అంట. పార్టీ? మాస్ థీమ్ పార్టీ. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ రీమా కూడా ఉంటుంది. రా, నీకు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తా. ఇద్దరం డబుల్ డేటింగ్ చేద్దాం. ఆకాష్ అండ్ సమీర్ సొఫిస్టికేటెడ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు తాగితే వాళ్ళనే మర్చిపోతారు. సరేనా? నువ్వు సెంటర్ స్టేజ్ని చూసుకో. అండ్ సమీర్, గెట్ నెంబర్ 1 ఫాస్ట్.
హ్యాండ్సమ్, నువ్వు నాతో కలిసి డ్రింక్ చేయవా? మీలాంటి అందమైన అమ్మాయి అడిగితే కాదని ఎవరు చెప్తారు? బట్ ఐ ఆన్ డ్యూటీ. రియలీ? సారీ ఆంటీ. వాట్? చూసావా నన్ను? నేను ఆంటీలా ఉన్నానా నీకు? ఆంటీలా ఉన్నానా? ఆంటీని ఆంటీ అని పిలవకుండా ఇంకేం ఈ పిలుస్తారు? షార్ట్ డ్రెస్ వేసుకోగానే నువ్వు పెద్ద అందగత్తివా? అమ్మలాగా ఉన్నావు నువ్వు. నన్ను ఆంటీ అని అంటున్నావు. ఎవరిని ఈవిని ఇక్కడ తీసుకొచ్చారు? దయచేసి ఆవిని తీసుకువెళ్ళండి. నువ్వు అన్నావే. అరే ప్లీజ్ ప్లీజ్ కొంచెం శాంతించండి. అరే మీరు ప్లీజ్ వెళ్ళండి. చూసావా ఎంత పొగరుగా ఉందో? నువ్వే పొగరు పట్టిందానివి. ఏంటే చూస్తున్నావు? సమీర్. ముందు నువ్వు నిన్ను చూసుకో ఎలా ఉన్నావు. Excuse me, అరే, please, ఆ? please, please. ఎంత- ఆగండి ఆగండి. నేను చెప్ప- నువ్వా? సమీర్, చూడండి, నేను ఆవిడ తరపున మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఇలాంటి ప్లీజ్ ముసలి నాతో పాటు వాడిని రా. క్లబ్ లోపలికి యువతలకు రా. సమీర్, అమ్మా నీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, అసలు ఏం డ్రెస్ ఇది? ఏం మేకప్ అమ్మా ఇది? ఓ అదంతా ఏమీ లేదులే. ఆ క్లబ్ లో ఎలా పనిచేస్తాను అని అమ్మా, చూడాలనుకున్నాను అంతే. ఇది నైట్ క్లబ్, యంగ్ క్రౌడ్ వస్తారు, నీలాంటి వాళ్ళు కాదు. అయినా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇక్కడ గొడవ పడతావేంటి? ఆ పొగరబోతు పిల్ల నన్ను ఆంటీ అని పిలిచింది. ఆంటీ అనకుండా ఇంకా ఏమనాలి నిన్ను? నేను నీ అమ్మని సరే, కానీ లోకల్ అందరికీ నేను ఆంటీ ఏమి అవను అమ్మా, కదా. నా దగ్గర నీతో మాట్లాడడానికి అంత టైం ఏమీ లేదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ముందు డ్రెస్ మార్చుకో. ఓకే వెళ్ళు, ఓకే, వెళ్ళు. సరే సరే ఫైన్. ఛ! ఆకాష్ నువ్వే చెప్పు, నేను ఆంటీలా ఉన్నానా? అవును అలాగే ఉన్నావు, కానీ నాకు ఆంటీస్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, అది మనిషి గాని జంతువు గాని, ప్రేమ లేకుండా అది ఉండలేదు. కానీ ఆకాష్కి మాధురికి మధ్య ఒక శారీరక సంబంధం ఏర్పడింది. అది ప్రేమకి గుర్తా లేక కామపు విజృంభణ? నమస్తే, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లోని ఈ కొత్త అధ్యాయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సంబంధాలను నాశనం చేసే ఒక సంఘటన. మాధురి భర్త చనిపోయి 10 సంవత్సరాలయ్యాయి. ఏ ఒక ఆడైనా ఏ ఒక మగైనా మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది, అలాగే ఇంకొకరిని ప్రేమించడం అనే దాంట్లో తప్పు లేదు. కానీ సరిగ్గా చెయ్యాల్సిన దాన్ని తప్పుగా చేయడంలో అది పెద్ద తప్పు అవుతుంది. కొడుకు ఫ్రెండ్తోనే ఒక తప్పుడు సంబంధం పెట్టుకొని మాధురి తన కొడుకు నమ్మకాన్ని తప్పుగా ఉపయోగించింది. అదే సమయంలో ఆకాష్ సమీర్కి చిన్ననాటి స్నేహితుడు. వాడు సమీర్ని మోసం చేశాడు. ఇది వీళ్ళ దుష్ట కర్మ యొక్క ఆరంభం. వీళ్ళ అక్రమ సంబంధం ఇప్పుడు ఎటువంటి వినాశనాన్ని తీసుకొస్తుంది రండి చూద్దాం. ఆకాష్, ఆకాష్, ఏమైందిరా? ఒరే నీ షేవింగ్ కిట్ ఇవ్వరా, నాది పాడైపోయింది. అది షేవింగ్ క్రీమ్ ఎక్స్పైర్ అయిపోయింది, నేను విసిరేసాను. ఓ అలాగా, సర్లే నేను కొత్తది కొనుక్కుంటాను. ఓకే. ఓకేరా. హే, ముందు నువ్వు బయటికి వెళ్ళు. అరే వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. అరే వెళ్ళు ప్లీజ్. అరే ఏంటి అరే నువ్వు? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు 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 వెళ్ళు.
ఇవాళ రీమా బర్త్డే. నేనేమనుకుంటున్నానంటే లాంగ్ డ్రైవ్ వెళ్దామని. వావ్, వెళ్ళరా. ఈ ఏజ్ లోనే నువ్వు ఎంజాయ్ చేయగలవు. వెళ్ళు, లాంగ్ డ్రైవ్ వెళ్ళు, ఎంజాయ్ చేయి, జాలీగా ఉండు. థ్యాంక్ యూ మామ్. ఆకాష్, నువ్వు ఇవాళ రాత్రికి ఇంట్లోనే ఉండు, మా అమ్మనే చూసుకో. అఫ్ కోర్స్. జిలో, మేడం. నీ మామయ్య ఇంటికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నావుగా. అవును మేడం. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజు నువ్వు సెలవు తీసుకో. మేడం, ఈ రోజు కుదరదు, నేను రేపు వెళ్తాను, బస్సు దొరకదు అందుకని. నువ్వెందుకు బస్సులో వెళ్ళాలి? టాక్సీలో వెళ్ళు, టాక్సీ డబ్బులు నేనిస్తాను. ఇది ఉంచుకో. అరే ఉంచుకో, బంధువుల్ని కలవడం మంచిది. సరే, బయలుదేరు. థ్యాంక్ యూ మేడం. నా ప్రాణాలు తీస్తావా ఆంటీ? బావున్నా. ఈ వయసులో కూడా నువ్వు కత్తిలా ఉన్నావు తెలుసా? హా? ఎందుకంటే నేను ఒక వైన్ లాగా. వైన్ ఎన్ని రోజులు ఉంచుకుంటే మత్తు ఎక్కువ అవుతుందంట. కొంతమందిని చూస్తే కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, ఆ ఫీలింగ్స్ మిమ్మల్ని చూస్తే వస్తుంది. ఓ మేడం, ఎంత లేటుగా వచ్చావో చూసావా? పనులన్నీ అలాగే ఉన్నాయి, అంటులు కూడా కడగలేదు, వంట చేయలేదు, కానీ రాణిలా నిదానంగా వస్తున్నావు. పని చాలానే ఉంది, కానీ ఈ రోజు నాకు పని చేసే మూడ్ లేదు. చెప్పాలంటే నాకు ఏ రోజు మూడ్ లేదు. నేను జీతం కోసమే పని చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఒక పని చేయండి, అన్ని పనులు మీరు చేయండి, నాకు జీతం మాత్రం ఇవ్వండి, అది కూడా కాస్త ఎక్కువ ఇవ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇవాళ? లే, పైకి లే. మావయ్య ఇంట్లో ఏం తిన్నావేమిటి ఇలా నడుచుకుంటున్నావు? లే, పంచుడు వెళ్ళు. చెప్పాలంటే మావయ్య ఇంటికి నేను వెళ్ళలేదు. మీరు ఆకాష్ కలిసి ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లోనా? అంటే నేను నిన్ను చూడనే లేదే. నేను దాక్కున్నాను మేడం. నేను కాని దాక్కుని ఉండకపోతే ఈ వీడియో తీసేదాని కాదు. ఇంకా డబ్బుల కోసం మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయలేను. 4 లక్షల రూపాయలు మేడం, అది ఒక వారంలో. 4 లక్షలా? 4 లక్షలు? బేరం ఆడకూడదు మేడం, డబ్బులకి రెడీ చేసుకోండి. 10 ఏళ్లుగా నేను మీకు టిఫిన్ చేసిస్తున్నాను, కానీ మీరు నాకు చేసి తీసుకురండి. ఈ జిలో ఇలా అంతా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను బాగా ఇబ్బందిలో పెట్టేసింది. సమీర్ నీ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. తను జిలో మాటని అస్సలు నమ్మడు. కాకపోతే
తన ఫోనులో మన వీడియో ఉంది. ఆ వీడియోని ఎలాగలా దాని నుంచి డిలీట్ చేసేయి ప్లీజ్. అలా చేస్తే తప్పించుకుంటాం. కానీ ఎలా? ఆలోచించాలి. నేను ఆలోచించాను. ఏ జిల్లు, ఏంటి విషయం? నేను చూసి చాలా రోజులైంది. అది ఏం చెప్పమంటావు, నేను చాలా బిజీగా ఉన్నా. ఇదేంటి కొత్త ఫోనా? మీ మేడం దీవాలి అడ్వాన్స్ గా ఇది ఇచ్చేసారా ఏంటి? అడ్వాన్స్ కాదు, లాటరీ. ఆ, నీ ఫోన్ రిపేర్ అయింది కదా. నేనున్నాను కదా, ఇదిగో నా పాత ఫోన్ తీసుకో. నిజంగానా? సరే నేను వస్తాను. మేడం మీరా? 4 లక్షల రూపాయలు ఏర్పాటు చేశారా? చెప్పాలంటే ఈ రోజే చివరి రోజు. ఆ, నా ఫోన్ నన్ను వదులు. పాస్వర్డ్ చెప్పు. నా ఫోన్. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. పాస్వర్డ్ నేను చెప్పమంటున్నానా? చెప్పను. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పు. మర్యాదగా చెప్పు. పాస్వర్డ్ చెప్పు. చెప్తావా చెప్పవా? నన్ను వదలండి. చెప్పు. పాస్వర్డ్ వదలండి. చెప్పు. నీకు 4 లక్షలు కావాలా? పాస్వర్డ్ చెప్పు. 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 పాస్వర్డ్ చెప్పమన్నానా? చెప్పు. చెప్పవా? చెప్పు. పాస్వర్డ్ చెప్పు. ఓరి నాయనో, తను చనిపోయింది. నేను చంపలేదా? మనం అందరితోనూ చెప్పేద్దాం. జేతు ఎక్కువ అడిగింది కదా, అందుకే పని నుండి తీసేసామని చెప్పేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోయింది అందాం. ఈ శవాన్ని మనం దాచిపెట్టేద్దాం. ఏదైనా అడవిలో పారేద్దాం. ఇంకా ఫోన్ ఇక్కడే పగలగొట్టేద్దాం. నీకు టెన్షన్ వద్దు, ఇదేమీ అవదు. అరే ఏంటి ఆలోచిస్తున్నావు? పద హెల్ప్ చెయ్యి. నేరం ఒక చెదలాంటిది. ఒక్కసారి వచ్చిందంటే అది పాకుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ తమ నేరాన్ని ఒప్పుకొని సమీర్కి చెప్పేసి ఉండాల్సింది. కానీ వీళ్ళు రక్తపు చేతులతో తప్పుడు మార్గంలో నడిచారు. మీరు నిజాన్ని దాయొచ్చు గాని తుడిచేయలేరు. ఎలాగైతే వీళ్ళ నిజం ఆ పని మనిషికి తెలిసిందో అదే విధంగా ఇది సమీర్ ముందుకి వస్తుంది. ఆకాష్, ఈరోజు కొత్త సారీ వేసుకున్నాను. నువ్వేమో నన్ను చూడటం లేదు. 2 రోజుల క్రితమే మర్డర్ చేశాం. ఈరోజు సారీ గురించి మాట్లాడుతున్నాం. మనం బయటున్నాం. మెల్లగా మాట్లాడు. వస్తామను చనిపోయిన జిలో నా గుర్తుకొస్తోంది. నాకు భయంగా ఉంది. చూడు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మనిద్దరం కాపాడటం కోసమే మనం అలా చేశాం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆకాష్. నీకు నేనంటే ఇష్టమా? ఆహా, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టమే. బయలుదేరదాం. ఓకే. ఎప్పుడు చూసినా రొమాన్స్ రూమ్లోనే చెయ్యాలా ఏంటి? మన ఇంటిలో హాలు ఉంది. హాల్లో సోఫా కూడా ఉంది. పైగా ఈ సోఫా స్ట్రాంగ్గా కూడా ఉంది. కానీ సమీర్ వాడి గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాడు. అండ్ జిలో పైకి వెళ్ళిపోయింది. మా అమ్మని వదిలి దూరంగా పర కుక్క. సమీర్ నేను చెప్పేది విను. సమీర్, నేను చెప్పేది ఒకసారి విను సమీర్. సమీర్, నిన్ను నేను నా ఫ్రెండ్గా అనుకున్నాను రా ద్రోహి. ఉద్యోగం ఇప్పించాను, ఇంట్లో స్థానం ఇచ్చాను. కానీ నువ్వు
సమీర్ నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు చెప్పేది విను. సమీర్ సమీర్ స- సమీర్ సమీర్, వదులు సమీర్. సమీర్ ప్లీజ్ సమీర్ వదులు. అవును, నాకు ఆకాష్కి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఇందులో తప్పే ఉంది. అమ్మా వాడు నా స్కూల్ ఫ్రెండ్ అమ్మా. అఫైర్ పెట్టుకోవాలంటే నీ వయసుకు తగ్గట్టుగా ఎవరన్నా పెట్టుకో. Shut up. నేను మీ తల్లిని. నేనేం చెయ్యాలి ఏం చేయకూడదు అని నువ్వు నాకేమి నేర్పించక్కర్లేదు. అర్థమైందా? అరవడం వల్ల అబద్ధం నిజమైపోదు. మీరు ఏ తప్పు చేయకపోతే ఆ విషయం నాతో చెప్పచ్చుగా. మీరు ఎంత నీచంగా నడుచుకున్నారనేది మీకు బాగా తెలుసు. సమీర్ ప్లీజ్ అమ్మతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మాట్లాడకు, మా మధ్యలోకి రావద్దురా. నీ సామాన్లు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. వాడు ఎక్కడికి వెళ్ళడు. ఆకాష్ ఇక్కడే ఉంటాడు. చూడు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నీ కొడుకు తరపున ఉండక వీడు తరపున ఉన్నావేంటి? నీకు తెలుసు కదా, రీమా వాళ్ళు మన ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతారు. అప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే రీమాని మన ఇంటికి కోడలుగా పంపించరు. మా అత్తగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారమ్మా. అలాగా? నువ్వు రీమా చేస్తే మాత్రం అది కరెక్టే, కానీ అది మేం చేస్తే మాత్రం నేను దీని గురించి బాధపడ్ను. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ అమ్మా నాన్న నా గురించి ఏమనుకుంటున్నారు దాని గురించి నేను బాధపడ్ను. నేను ఇలాగే ఉంటాను. నేను ఆకాష్ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. వాడు ఇక్కడే ఉంటాడు, ఈ ఇంట్లోనే, పైగా నాతోనే. నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తావో నువ్వే ఆలోచించు. రా ఆకాష్. ఆకాష్, హాయ్ సార్. ఆకాష్, ఇదిగో ఈ నెల జీతం నీది. శాలరీనా? అదేంటి సార్ ఇంత తొందరగా ఇచ్చేశారు? వేరే దారి లేక నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. అదేంటి సార్ ఏమైంది? నేను తప్పేది చేశానా? ఇలా చూడు, నువ్వు తప్పేమీ చేయలేదు. సమీర్ నీకు వ్యతిరేకంగా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చాడు. నిన్ను పనిలోంచి తీసేయకపోతే వాడు పని మానేస్తాడంట. సమీర్ మాతో నిజాయితీగా పనిచేస్తున్న ఎంప్లాయ్. వాడిని మేము తీసేయలేము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బట్ నువ్వు ఇంకా వెళ్ళొచ్చు. వికీ, సమీర్ సమీర్ ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ అటెండ్ చేయలేదు ఎందుకు? నేను పనిలో బిజీగా ఉన్నాను. దాంతోపాటు నీ మాటలు వినడం నాకు ఇష్టం లేదు. నేను నీ అమ్మని. నువ్వు నాతో ఇలా మాట్లాడకూడదు. ఐసీ, నువ్వు ఏమైనా చేస్తావు, కానీ నేను నిజం మాట్లాడకూడదా? నీతో మాటలు పడ్డానికి నేను రాలేదు. నువ్వు ఆకాష్కి ఆ జాబ్ని తిరిగిచ్చేసే. కుదరదు. ఒకవేళ ఆకాష్కి ఉద్యోగం తిరిగి ఇవ్వలేదు అనుకో, నేను నిన్ను ఇప్పుడే ఇంటి నుండి తరిమేస్తాను. మీ సంబంధం ఇక్కడితో ఆగపోతే మీరే ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. చెప్పాలంటే ఈ ఇల్లు నీది కాదు, మా బామ్మది. నీ వయసులో సగం ఉన్న వాడితో నువ్వు అఫైర్ నడిపిస్తున్నావని మా బామ్మకి తెలిస్తే ఆవిడ నిన్నే బయటికి గెంటేస్తుంది. ఒకటి ఆకాష్ని బయటికి పొమ్మని చెప్పు, లేదా మీరిద్దరూ ఎక్కడికైనా పోండి. నన్ను బెదిరిస్తావా? నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నేను ఎలా బతకాలనుకుంటున్నానో నేను అలాగే బతుకుతాను. అర్థమైందా? సరే, నేను బామ్మకి అంతా చెప్పేస్తాను. మీ సామాన్లని మీరు సర్దుకోండి.
సమీర్ 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 నా బిడ్డ. తన గర్ల్ ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకోను అనేసింది. ఆ బాధతో వీడు వెళ్ళిపోయాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు సమీర్ బాడీని మేము పోస్ట్మార్టం చేయాలి. ఆ తర్వాతే అతని బాడీని మీకు మేము అప్పగిస్తాం. Come. నా బిడ్డ. వరేవా, చాలా బాగా నటిస్తున్నావు ఆంటీ. మరేం చేయను, చేసి తీరాలి కదా నీ ప్రేమ కోసం. ఎంతకు మించి మనం కలిసి బతకటం ఎవ్వరూ ఆపలేరు, ఎవరు వచ్చి బెదిరించరు కూడా. అది పక్కన పెట్టు, ఈ పని నాకు చాలా బోర్ కొడుతుంది. ఆ రోజు జియోల్, ఈ రోజు సమీర్. కొన్నాళ్ళు అలా బయటికి వెళ్ళొద్దాం. గోవాకి వెళ్దాం. బంధువులతో చెప్పేస్తాను సమీర ఆత్మ శాంతి కోసం హరిద్వార్ వెళ్తున్నాను అని. ప్యాకింగ్ చేద్దామా? పదా. ఇన్స్పెక్టర్, మీరు ఇక్కడ బ్యాగులు ప్యాక్ చేసుకుని ఎక్కడ బయలుదేరావు? మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్, సమీర్ అదే వాడి ఆత్మశాంతి కోసం పూజ చేయాలి. అందుకే హరిద్వార్ వెళ్తున్నాను. అరే, గోవాకి టికెట్ తీసుకుని హరిద్వార్ వెళ్తున్నారా? లేదు, అది ఏంటంటే అబద్ధం చెప్పడానికి ప్రయత్నించుకో. నాకంతా తెలుసు. నువ్వే కదా సమీర్ని హత్య చేసావు. జిల్లుని చేసినట్టుగానే కదా చేసావు. రేమా మేడం, నేను మీకు ఒకటి చూపించాలి. జిల్లు తన పాత ఫోన్ని నాకు ఇచ్చేసింది. ఇందులో ఒక వీడియోని నేను చూశాను. అది చూపిద్దామనే వచ్చాను. ఇది చూడండి. రేమా మేడం, మీరు నన్ను అడిగితే వీళ్ళిద్దరూ కలిసే తమ్ముడు సమీర్ని ఇంకా జిల్లోని ఏదో చేస్తుంటారు. నాకంతా తెలుసు. సమీర్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. నీ ప్రేమని దాచిపెట్టడానికి కదా తన్ని హత్య చేశారు. అవును, నేనే చంపాను. ఇంకేం చేయమంటావు చెప్పు. ఆ జిలో మా గురించి అంతా తెలుసుకుంది. పైగా ఆ పని మనిషి అది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. ఇక సమీర్ వాడు ఆకాష్ని జాబ్ నుండి తీసేశాడు. నా కొడుకు అయ్యుండి నన్ను బెదిరిస్తున్నాడు. అమ్మమ్మతో చెప్పి ఊరు నుంచి గెంటేస్తానన్నాడు. ఇదంతా చూస్తూ ఊరుకుంటానా చెప్పు, ఊరుకుంటానా? మీరు ఈ హత్యని మీ సుఖం కోసం, మీ కోరికల కోసం చేశారు. వేరే దారి లేదు కదా చెప్పు. నాకు వేరే దారి లేదు కదా. क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज. నాకు సమాధానం కావాలి. మీరే కదా హత్య చేశారు. అవును, నేనే ఇద్దరిని చంపాను. ఇంకేం చేయమంటావు చెప్పు. ఆ జిలో మా గురించి అంతా తెలుసుకుంది. పైగా ఆ పని మనిషి అది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. ఇక సమీర్ వాడు ఆకాష్ని జాబ్ నుండి తీసేశాడు. నా కొడుకు అయ్యుండి నన్ను బెదిరిస్తున్నాడు. అమ్మమ్మతో చెప్పి ఊరు నుంచి గెంటేస్తానన్నాడు. ఇదంతా చూస్తూ ఊరుకుంటానా చెప్పు, ఊరుకుంటానా? మీరు ఈ హత్యని మీ సుఖం కోసం, మీ కోరికల కోసం చేశారు. వేరే దారి లేదు కదా చెప్పు. నాకు వేరే దారి లేదు కదా.
వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఆ, అది ఆ, ఇన్స్పెక్టర్ సార్. నాకు వేరే సార్, దారి ప్లీజ్ సార్. తెలీదు సార్, అందుకే దానికి నాకు అరే, సంబంధం లేదు సార్. సార్, చెప్పేది ప్లీజ్ విను, సార్. వదలు. చిన్నప్పటి నుంచి మనం అమ్మ ప్రేమ గురించి చాలా పుస్తకాలని చదువుతూనే ఉంటాం. అమ్మ కాళ్ళ దగ్గర స్వర్గాన్ని చూడొచ్చు. దేవుని కన్నా గొప్ప స్థానాన్ని అమ్మకిస్తున్నాం. ఒక అమ్మే తన కొడుకుని తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటుంది. కానీ ఈరోజు కథ చూశాక మన బుర్ర తిరిగిపోతుంది. ప్రతి తల్లి ఒకేలా ఉండదు. కొందరు ఆడవాళ్ళు తన స్వార్థం కోసం, తమ ఆశను నెరవేర్చుకోవడం కోసం తమ సొంత కొడుకునే బలివ్వడానికి ఆలోచించడం లేదు. ఇలాంటి సంఘటనలు మనల్ని ఎంతో ఆలోచించేలా చేస్తున్నాయి. మన వాళ్ళనే మనం నమ్మకూడదా ఏంటి? మనసులో ఉన్న విషయాన్ని కొడుకుకి చెప్పడం మానేసి ముందు నిజాన్ని దాయడం, తర్వాత వేరే మార్గం లేకుండా వాడిని చంపడం. ఇది తప్పు మాత్రమే కాదు, పెద్ద నేరం అవుతుంది. అందువల్ల మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తప్పుడు ఉద్దేశాలతో చేసే ఏ పనైనా సరే మీకు మంచి రిజల్ట్ని ఇవ్వనే ఇవ్వదు. ఇక్కడితో నేను గిరీష్ జైన్ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఖచ్చితంగా నేను వస్తాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.